ఇక్కడ బట్టి బడ్జెట్లో కేటాయింపులు కోట్లలో ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయానికి అత్యధికంగా 24,439 కోట్లు కేటాయించారు. నీటిపారుదలకు 23,354 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్కు 31,605 కోట్లు కేటాయించారు. పురపాలక శాఖకు 17,677 కోట్లు కేటాయించారు. వైద్యం ఆరోగ్యానికి 12,399 కోట్లు. విద్యకు మాత్రం బ్రహ్మాండంగా కేటాయించారు 34,708. అంటే అన్నిటికన్నా ఎక్కువ విద్యకు కేటాయించారు. ఇంతకు మొదలు విద్యకు బడ్జెట్లో తక్కువ ఉన్నది. నేను ఎప్పుడే చెప్పిన విద్యకు అంటే 5 సంవత్సరాల లోపు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకొని ముందలుకోనికి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా నేస్తుంది. కొన్ని విషయాలలో ఓవర్ అయింది. ఇది ఎందుకు అయిందో మేము చెప్పుకుంటూనే వచ్చిన వాళ్ళు తొందరపడ్డారు. కానీ ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ విద్యకు పోయినసారి విద్యకు తక్కువ కేటాయించారు. ఈసారి అత్యధికంగా 24,000 అయితే ఇక్కడ 34,000 తీసుకొచ్చారు విద్యకు. 34,708 కోట్లు హైయెస్ట్ తీసుకొచ్చారు విద్యకు. ఇక్కడ ఎక్సలెంట్. ఇక్కడ దాని తర్వాత పంచాయతీ రాజ్కు తీసుకొచ్చారు సెకండ్ హైయెస్ట్, థర్డ్ వ్యవసాయము, ఫోర్త్ నీటిపారుదల. ఇక వైద్యానికి తక్కువ తీసుకొచ్చారు, పురపాలక శాఖకి ఇవన్నీ తీసుకొచ్చారు. ఎక్సలెంట్గా ఈ బడ్జెట్ ఎడ్యుకేషన్ పైన ఎక్కువ పెట్టడం అనేది చాలా మంచి పరిణామం అనేది మనం చూడొచ్చు.